అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. నోబెల్ శాంతి బహుమతిని సొంతం చేసుకున్నారు. అయితే ఇదేవి నోబెల్ కమిటీ ఇచ్చిన బహుమతి కాదు. మరి ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ ఎలా అందింది? దానిపై నోబెల్ కమిటీ స్పందన ఏంటి? నోబెల్ శాంతి బహుమతి కోసం చాలా ప్రయత్నాలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను ఎన్నో యుద్ధాలు ఆపానంటూ సొంత డబ్బా కట్టుకున్నారు. తనను తాను ఒక శాంతి దూతగా చెప్పుకున్నారు. నోబెల్ బహుమతి అందుకోవడానికి తనకంటే అర్హులెవరూ లేరన్నారు. తన పేరును నోబెల్ కమిటీకి సిఫార్సు చేయాలని పలు దేశాలపై ఒత్తిళ్లు కూడా చేశారు. విచిత్రంగా పాకిస్తాన్, ఇజ్రాయెల్ తప్ప ఎవరూ ఆ పని చేయలేదు. ఆ రెండు దేశాలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం కూడా పెద్ద జోక్గా మారిపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే ముద్ర పాకిస్తాన్పై ఉంది. అటు గాజాలో హమాస్తో యుద్ధం పేరుతో పాలస్తీనియన్లను చంపేస్తున్నారనే ఆరోపణలు ఇజ్రాయెల్పై ఉన్నాయి. ఆ రెండు దేశాలు నోబెల్ బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించడం విమర్శలకు దారితీసింది. చివరికి ఒత్తిడి తెచ్చైనా నోబెల్ శాంతి బహుమతి పొందాలనుకున్న ట్రంప్ ఎత్తు పారలేదు. వెనిజులా విపక్ష నేత మారియా కొరీనా మచాడోను గత ఏడాది శాంతి బహుమతితో సత్కరించింది నోబెల్ కమిటీ. అయితే ఆ బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అందజేశారు మచాడో. వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ కృషి చేశారని, దానికి గుర్తింపుగానే తనకు లభించిన శాంతి బహుమతిని అందజేస్తున్నట్లు తెలిపారు. మచాడో నుంచి నోబెల్ అవార్డు తీసుకున్న తర్వాత ఆనందం వ్యక్తం చేశారు ట్రంప్. పరస్పర గౌరవానికి ఇది సూచిక అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. మచాడో తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్కు అందజేయడంపై నోబెల్ కమిటీ స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు, బదిలీ చేయడం కుదరదని తెలిపింది. అలాగే దాన్ని ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది.